హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి డే 3 అనమాట. అండ్ ఇవాళ మేము ఫైనలీ కోయంబత్తూర్కి రీచ్ అయిపోతున్నాం అనమాట. అంటే నేను యాక్చువల్గా అయితే వీడియోలోనే వాయిస్ మొత్తం వచ్చిందని అనుకున్నా, కానీ తర్వాత చూస్తే వీడియోలో నా వాయిస్ తప్పిస్తే మిగతా మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అన్నీ వచ్చినాయి. అందులో బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమంటారు డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. నా వాయిస్ మాత్రం రాలేదు. సో అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు. సో ఇవాళ మేము వెళ్ళే రూట్ వచ్చేసి మైసూర్ నుంచి సత్యమంగళం టైగర్ రిజర్వ్ వైపు వెళ్తున్నాం అనమాట. బండిపూర్ వైపు వెళ్ళట్లేదు. యాక్చువల్గా మైసూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే వాళ్ళకి 2 రోడ్స్ ఉన్నాయి. లైక్ బండిపూర్ నుంచి వెళ్ళొచ్చు, లేకుంటే సత్యమంగళం నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ నాకు సత్యమంగళం టైగర్ రిజర్వ్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో అందుకని ఆ రూట్ వెళ్దామని అనుకున్నాం అనమాట. నాకైతే చాలా నచ్చింది సత్యమంగళం టైగర్ రిజర్వ్ అయితే. అందులో మనకి హెయిర్ పిన్ బెన్స్ కూడా చాలా ఉంటాయి. ఇట్ ఈస్ సో పీస్ఫుల్ అండ్ కామ్ ప్లేస్ అనమాట. అదైతే ఇది చాలా మంచిగా అనిపించింది మాకు. ఒక్కటి ఏంటంటే మాకు నిన్న నైట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ ఫెయిల్ అయ్యాయి అనమాట మా కార్లో. సో ఆ ప్రాబ్లం తప్పిస్తే మిగతా అంతా సూపర్ అయిందనమాట. ఇప్పటివరకు అయితే మా రైడ్ మాకైతే చాలా నచ్చింది. నిన్న మైసూర్లో లక్కీగా మాకు ఒకరు దొరికారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. నేను చెప్పాను కదా కార్లో ఒక ప్రాబ్లం వచ్చిందని, అది బ్రేక్ ప్యాడ్స్ ఫెయిల్ అయ్యాయి అనమాట. కానీ ఇప్పుడైతే ఆల్ సెట్, అంటే అంతా మంచిగా అయిపోయింది. మాకైతే సూపర్ నచ్చుతున్నాయి అనమాట. ఈరోజు అయితే చాలా బాగున్నాయి. గైస్, మేము ఇప్పుడే తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా కోయంబత్తూర్కి 113 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి తమిళనాడు లిమిట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి టైగర్ రిజర్వ్ అనమాట, సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఇక్కడ 27 హెయిర్ పిన్ బెన్స్ వస్తాయంట ఈ రోడ్లో. సో చూద్దాం మనం. ఇప్పటి వరకు అయితే రోడ్స్ చాలా బాగుండినాయి. ఫుల్ సీనిక్ ఉండినాయి రోడ్స్ మొత్తం. ఇక్కడ చూసారా మొత్తం ఎంత ఫాగ్ ఉందో, అసలు ఎంత బాగుందంటే క్లైమేట్. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే. ఇక్కడైతే ప్రస్తుతం 18 degrees ఉందన్నమాట టెంపరేచర్. ఫుల్ ఫాగే ఉంది, చాలా బాగుందన్నమాట. మొత్తం అంత సీనిక్ లొకేషన్ అంటే ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఊటీ రోడ్లో వెళ్ళకుండా ఇది కొంచెం షార్ట్ కట్ రోడ్ అనమాట కోయంబత్తూర్ వెళ్ళడానికి. డైరెక్ట్గా ఊటీ రోడ్ వెళ్ళినా ఈ రోడ్ వెళ్ళినా రెండు మెట్టుపాలెంలోనే కలుస్తాయి. మెట్టుపాలెం అంటే అది అవుట్స్కట్స్ అనమాట కోయంబత్తూర్కి. చాలా బాగుంది కదా. సో ఇప్పుడే మాకు 27 హెయిర్ పిన్ బెన్స్ మేము క్రాస్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ప్లెయిన్ రోడ్లోకి వచ్చామన్నమాట. అంటే ఘాట్ సెక్షన్ మొత్తం దిగేసాము. ఘాట్ సెక్షన్ వస్తున్నాయి. అండ్ ఇంకా కోయంబత్తూర్కి 1 hour 51 minutes ఉందన్నమాట. ఇంకా 76 kilometers ఉంది కోయంబత్తూర్కి. అండ్ ఈ రోడ్ ఏంటంటే ఈ ఘాట్ రోడ్ మొత్తం హెయిర్ పిన్ బెన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంతనే డేంజరస్ ఉన్నాయి. హెయిర్ పిన్ బెన్స్లో మెయిన్లీ ఇక్కడ చాలా ఎక్కువ లారీస్ ట్రావెల్ అవుతున్నాయి అనమాట. సో వాళ్ళకి చాలా కష్టం ఉంది అది ఇల్లు దిగడానికి ఇంకా ఎక్కడానికి. కానీ రోడ్స్ మాత్రం చాలా సీనిక్ ఉన్నాయి అనమాట. మెయిన్లీ మార్నింగ్ టైంలో అయితే చాలా బాగున్నాయి. సో మీరు కనుక ఇక్కడ ఇట్లా ట్రావెల్ చేస్తే ఈ రోడ్లో ఖచ్చితంగా రండి. ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 1948 and 55. ఇప్పుడే కోయంబత్తూర్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ కోయంబత్తూర్ నుంచి చాలా ఊర్లు దగ్గర లైక్ పొల్లాచి, పాలక్కాడ్, మున్నార్, కొడైకెనాల్, ఊటీ, కూనూర్. మనకి కోయంబత్తూర్లో ఈశా యోగా ఫౌండేషన్ కూడా ఉంది, అది కూడా చాలా ఫేమస్. ఆ తర్వాత ఇక్కడ మరుదుమలై టెంపుల్ కూడా ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది కూడా కవర్ చేశాను నేను ఈ వ్లాగ్లో. అండ్ ఇప్పుడు కోయంబత్తూర్లో యాక్చువల్గా చెప్పాలంటే ఒక ప్లెజెంట్ ప్లేస్ అనమాట. టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఏరియాస్ కొంచెం నీట్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కోయంబత్తూర్ వచ్చేసాం బోర్డు.
సో గైస్ మేము ఇప్పుడు మరదుమలై టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మరదుమలై టెంపుల్ కూడా కోయంబత్తూరులోనే ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది ఈవినింగ్ వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఆ రోజు మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మాది ఒక అపార్ట్మెంట్ టైప్ అనమాట. అపార్ట్మెంట్లో మేము మొత్తం వంట అవన్నీ చేసేసుకొని పడుకున్నాము. బికాస్ మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాము, అంటే ఫుల్గా ట్రావెల్ అవుతూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకా మరుదుమలై టెంపుల్కి వెళ్తున్నాము. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అనమాట రూమ్ నుంచి. ఎందుకంటే మా రూమ్ దగ్గర మోడీజీది ఆ రోజు ర్యాలీ జరుగుతూ ఉండింది అనమాట. సో అందుకనే మాకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ. సో ఆ ర్యాలీ స్టార్ట్ అవ్వక ముందరే మేము రూమ్ నుంచి బయటికి వచ్చేసామన్నమాట. అంటే ముందరే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ర్యాలీ మొత్తము అయిపోయినాక మేము మళ్ళీ రూమ్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మరుదుమలై టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది వచ్చేసి ఒక హిల్ స్టేషన్ పైన ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం కోయంబత్తూర్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది నాది సెకండ్ టైం అనమాట రావడం మరుదుమలై టెంపుల్కి. ఫస్ట్ టైం కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడు నేను వ్లాగ్స్ అవి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. చాలా ప్లెజెంట్ ఉంటుంది పైకి వెళ్ళినాక. సో ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఈ టెంపుల్ వచ్చేసి 12th centuryలో కట్టిన టెంపుల్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ పైన ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో మనకి ఎలిఫెంట్ క్రాసింగ్ కూడా అయిందంట. అంటే మేము వెళ్ళిన ఒక రోజు ముందర మాకు ఇక్కడ ఏమంటారు ఎలిఫెంట్ క్రాసింగ్ అయిందంటే ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పారు. అండ్ అందుకనే ఈ టెంపుల్కి ఈవినింగ్ 6-6:30 మధ్యలో నాట్ అలౌడ్, మూసేస్తారనమాట ఈ టెంపుల్ని. అండ్ ఈ ఎలిఫెంట్ క్రాసింగ్ అయినప్పటి నుంచి 2 wheelers కూడా నాట్ అలౌడ్ అని అక్కడ చెప్పారు మాకు. అండ్ ఆల్సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొన్ని రోజులు అంటే అప్పుడప్పుడు ఇది ఇక్కడ సాయంత్రం పూట ఊరేగింపు జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆ ఊరేగింపు పేరు వచ్చేసి రథ్ యాత్ర అంట. అండ్ మేము వెళ్ళిన రోజు మాకు ఏమంటామంటే మేము చాలా లక్కీగా ఆ ఊరేగింపుని కూడా చూసాము. అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఇదంతా కోయంబత్తూర్ సిటీ వ్యూ. సో గైస్ ఇలా మెట్లెక్కి మనం మరుదుమలై టెంపుల్కి వెళ్తామన్నమాట. మీకు ఆల్రెడీ వచ్చే రోడ్ చూపించాను ఇందాక. ఇది ఇట్లా మెట్లు ఎక్కాలి. అది పార్కింగ్, ఇది మెట్లు. ఎక్కిద్దాం. పక్కన ఇట్లా షాప్స్ వస్తూ ఉంటాయి, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. సో గైస్ అది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడ ఉంది మా కారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. అది అక్కడ మొత్తం కోయంబత్తూర్ సిటీ వ్యూ. ఇవి వచ్చేసి మెట్లు ఎక్కాలి. అది అక్కడ గుడి ఉందన్నమాట. ఇక్కడ మేము పూలు కొంటున్నాం. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, ఏమనుకోవద్దు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. టోటల్ ఎక్కడానికి 900 స్టెప్స్ ఉంటాయంట. అది నాకు ఇప్పటివరకు తెలీదు. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను కానీ ఇక్కడ 900 స్టెప్స్ ఉంటాయని తెలీదు. 22 minutes పడుతుందంట. నేను దీని గురించి చూస్తే టెంపుల్ గురించి 22 minutes పడుతుందని చూపించారు. కానీ మాకైతే 10 to 15 minutesలో మేము ఎక్కేసాము. ఎందుకంటే అప్పుడు అసలు రష్ లేకుండా ఉండే. ఎందుకంటే అప్పుడు ఇంకొక 10 to 20 minutes అంతసేపట్లో గుడి ఇంకా మూసేస్తారు. ఆల్రెడీ 6 అయిపోయింది టైం అప్పటికే.
గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అయింది అండ్ ఇప్పుడే మేము మరుదుమలై టెంపుల్ దర్శనం అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము ఇంకా వేరే చోటకి వెళ్తున్నాము తిరగడానికి. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇవాళ రథంది ఒకటి ఉండింది అనమాట. రథం మొత్తం టెంపుల్ చుట్టూతో తిరిగింది, సో అది కూడా ఉండింది. సో దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అయ్యాము. అండ్ ఇవాళ అసలు రష్ ఎవరు లేకుండే, అందుకే మాకు దర్శనం చాలా త్వరగా అయిపోయింది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము వేరే చోటకి, వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇదే గైస్ మరుదుమలై టెంపుల్, అక్కడ కనిపిస్తుంది కదా ఆ స్టెప్స్. ఈ స్టెప్స్తో మనం పైకి వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ ఒక స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి కిందకు వస్తాము. ఇట్లా అని మొత్తం వెళ్ళేసి మొత్తం కిందకు వస్తాము. ఇక్కడికి కార్లో రావచ్చు, లేకుంటే నడకదారి కూడా ఉంది కింద నుంచి. అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడి నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మొత్తం కోయంబత్తూర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను.